ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు విశ్రాంతి తీసుకుంటున్న గది వద్దకు వెళ్ళి స్వామీజీని కలవటం కోసం వెంగమరాజు గారు తలుపులు బాదుతూ ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భాగ్యమ్మను రక్షించాలనే తపన వెంగమరాజు గారిలో ఉంది. ఎట్టకేలకు నిద్ర నుండి లేచి వచ్చిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తలుపులు తెరచి ఎదుట నిల్చున్న వ్యక్తిని ఒక క్షణం అలా ఆపాదమస్తకం చూశారు. మరుక్షణమే చిరునవ్వుతో ఆప్యాయంగా వెంగమరాజు గారిని అడిగారు, మీకేం కావాలి, వేళప్పుడు వచ్చారేమిటి అని చెప్పేసి. అలా ఆప్యాయతతో పలకరించేసరికి వెంగమరాజు గారికి ఆశ్చర్యం, ఆనందం కలిగింది, ఆశ్చర్యం కూడా వేసింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి భాగ్యమ్మ గారి విషమ పరిస్థితి గురించి వెంగమరాజు గారు వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల వల్లనే అర్ధరాత్రి సమయంలో అనుమతి లేకుండానే ఆశ్రమంలో ప్రవేశించాల్సి వచ్చిందని, తమకు నిద్రాభంగం చేయవలసి వచ్చిందని, అందుకు క్షమాపణ కోరుకుంటున్నానని వెంగమరాజు గారు చెప్పారు. పైగా స్వామీజీతో అన్నారు, మీ శిష్యుడు వెంకట్రామరాజు గారు నాకు వరుసకు మామగారు అవుతారు అని పరిచయం చేసుకున్నారు వెంగమరాజు గారు. ఆసుపత్రిలో ప్రసూతి వాయువు వచ్చి బాలింతరాలు ఎలా చావుబతుకుల్లో ఉన్నది, డాక్టర్లు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయిన విషయం అంతా పూసగుచ్చినట్లు వివరించారు వెంగమరాజు గారు. మృత్యువుతో పోరాడుతున్న వెంకట్రామరాజు గారి తండ్రి మీరిచ్చిన పవిత్రమైన విభూతిని సేవించినంతనే రోగముక్తుడొకట తాను స్వయంగా చూసినట్లు వెంగమరాజు గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలిపారు. అందున ఈ అమ్మాయి ప్రాణాపాయ పరిస్థితిని మీ దృష్టికి సకాలంలో తేగలిగితే మీరు ఆమెను తప్పక కాపాడగలరనే నమ్మకంతో ఇంత రాత్రి వేళ వచ్చి మీకు నిద్రాభంగం చేయవలసి వచ్చింది. ఇప్పుడు నా బాధ్యత తీరిపోయింది. ఆ కుటుంబాన్ని పాలముంచినా నీట ముంచినా మీదే భారమని చేతులు జోడించి అలా నిలబడ్డారు వెంగమరాజు గారు. అంతా సావకాశంగా విన్నారు స్వామీజీ. సాటి మనిషికి సకాలంలో సాయం చేయాలనే తపనతో వెంగమరాజు గారు తీసుకున్న చొరవకు, సాహసానికి స్వామీజీ చాలా సంతృప్తి చెందారు. స్వామీజీ నోట ఏ మాట వినాల్సి వస్తుందోనని తీవ్రమైన ఉద్విగ్నతతో ఎదురు చూస్తూ ఉన్నారు వెంగమరాజు గారు. అప్పుడు స్వామీజీ అన్నారు, నీవు అనవసరంగా ఆందోళన చెందకు. ఆ బాలింతకు కానీ ఆమె బిడ్డకు కానీ వచ్చిన ప్రాణ భయం ఏమీ లేదు. ఉండు, ఇప్పుడే వస్తా అని స్వామీజీ వారు లోపలికి వెళ్ళి పేపర్లో కొంచెం విభూతిని తెచ్చి తాను నుదుట కొంచెం ధరించి మిగతాది వెంగమరాజు గారికి ఇచ్చారు. దీనిని ఆ బాలింత నుదుట కొంచెం రాసి నీటిలో కొంచెం కలిపి త్రాగించి మిగిలినది ఆమె తలగడ కింద ఉంచండి, అంతా మంగళప్రదంగా ముగుస్తుంది. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. మీరు గోడ దూకు పోనక్కర్లేదు, తలుపు తీస్తానుండండి అని ముఖద్వారం వరకు వచ్చి వెంగమరాజు గారిని సాదరంగా సాగనంపారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. అక్కడ చూస్తే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లేమో తమ చేత కాదని చేతులు ఎత్తేశారు. ఇక్కడ చూస్తే ఆ పేషెంట్ ముఖమైనా చూడని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమెకేమీ ప్రాణభయం లేదని హామీ ఇచ్చారు. ఈ మహనీయుని మాటే నిజమైతే ఎంత బాగుంటుందని అనుకుంటూ త్వరగా ఆసుపత్రికి చేరుకున్నారు వెంగమరాజు గారు. పరుపు మీద ఎగసిపడుతున్న బాలింతరాల్ని సమీపించి స్వామీజీ వారిని మనసులో ధ్యానించి ఆమె నుదుట కొంచెం విభూతి పెట్టి కొంత నీటిలో కలిపి నోటిలో వేసి మిగిలినది పొట్లా గట్టి ఆమె తలగడ కింద పెట్టారు. ఇతరులతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కన్నులు మూసుకొని కూర్చున్నారు వెంగమరాజు గారు. అర్ధాంతరంగా ఆయన ఎక్కడికి వెళ్ళినది, తిరిగి వచ్చినది, ఆయన చేసే తతంగం ఎవరికీ అర్థం కావడం లేదు.
అలా పట్టుమని 10 నిమిషాలు గడిచేసరికి ఏదో మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆమె ప్రశాంతంగా గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఆ పరిణామానికి అంతా ఆశ్చర్యపడి చూస్తూ ఉంటే అసలు విషయం అప్పుడు చెప్పారు వెంగమరాజు గారు. తాను ఆశ్రమానికి వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని నిద్ర లేపటం, వారు అనుగ్రహించి విభూతిని ప్రసాదించి అవికేమీ ప్రమాదం లేదని అభయం ఇవ్వటం అంతా వెల్లడించారు. ఇది ఆ మహనీయుని చలువేనా అని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నైట్ డ్యూటీ నర్సు నుండి ఆ రాత్రి ఏ నిమిషంలోనైనా తమకు ఫోన్ కాల్ వస్తుందని ఆశించారు డాక్టర్లు. కంఠవాయువు సోకిన బాలింత కన్ను మూసిందని ఆ సమాచారం వస్తుంది అని అనుకున్నారు డాక్టర్లు. అయితే అలా జరగలేదు. ఉదయం డ్యూటీకి వచ్చిన డాక్టర్లు ఆ బాలింతరాలి రూము ముందు గుమిగూడిన వ్యక్తులు తమలో తాము సరదాగా కబుర్లు చెప్పుకోవడం గమనించారు. అసలు వారి ముఖాల్లో విషాద ఛాయలే లేవు. ఇంతకీ ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్ళిన డాక్టర్లు ఆమెను చూసి అవాక్కయ్యారు. ఏ పేషెంటునైతే ఈమె ఇంకా ఎంతోసేపు బ్రతికి బట్టగట్టదని ఆశ వదులుకొని తాము వెళ్ళామో ఆ పేషెంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్లు గుర్తించారు. అంతవరకు ఆశ్చర్యం తాండవించే డాక్టర్ల ముఖాల్లో అనూహ్యంగా రంగులు మారసాగాయి. అంతే, నైట్ డ్యూటీలో ఉన్న నర్సులు ఉద్దేశించి తీవ్రమైన స్వరంతో, చెప్పు, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండానే ఈమెకు ఏమి ట్రీట్మెంట్ ఇచ్చావు అని డాక్టర్లు ప్రశ్నించారు. దాంతో ఆ నర్స్ అంది, నన్ను నమ్మండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎలాంటి వైద్య చికిత్స చేయలేదు అని చెప్పింది. అంటే నీవు ఏ ట్రీట్మెంట్ ఇవ్వకున్నా ఈమెకి ఇంత స్వస్థత చేకూరిందని నీవు చెబితే మేము నమ్మాలి, అంతేనా అని డాక్టరు గద్దించారు. పరిస్థితి విషమిస్తున్నట్లు పసిగట్టిన వెంగమరాజు గారు కల్పించుకొని, సార్ క్షమించాలి, రాత్రి దేవుని మీద భారం వేసి మీరు విశ్రాంతి కోసం వెళ్ళాక డ్యూటీ దిగి ఆసుపత్రికి వచ్చాను. ఆ అర్ధరాత్రి వేళ ఆశ్రమానికి వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని నిద్ర లేపటం, అనుగ్రహించి ఆయన ఇచ్చిన విభూతిని వాడిన తర్వాతనే ఆమె హాయిగా నిద్రపోవటం సవిస్తరంగా తెలిపారు. పాపం ఈ విషయాలు నర్సుకి తెలియవు, ఆమెను ఏమి అనకండి అని చెప్పారు వెంగమరాజు గారు. దీంతో డాక్టర్లు పూర్తిగా మెత్తపడ్డారు. ఎందుకంటే వారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో కొంత పరిచయం కూడా ఉంది. వారి మానవాతీత శక్తులను తెలియజేసే కొన్ని సంఘటనలు వారికి తెలుసు. ప్రత్యక్షంగా ఈ సంఘటనను చూసిన తర్వాత డాక్టర్లకు స్వామీజీ వారిపై ఇంకా భక్తిభావం పెరిగి ఆ రోజు ఎలాగైనా వారిని దర్శించాలని నిశ్చయించుకున్నారు. వెంగమరాజు గారిని ఒకే ఒక ప్రశ్న అడిగారు ఆ డాక్టర్లు. ఏమయ్యా, స్వాములతోనూ పాములతోనూ జాగ్రత్తగా వ్యవహరించుకుంటే చాలా ప్రమాదం అని అంటారు కదా, మరి నీవు అలా అర్ధరాత్రి వేళ గోడ దూకి వెళ్ళి స్వామీజీ వారికి నిద్రాభంగం చేసి లేపితే ఆయన ఆగ్రహానికి గురవుతానేమోనని నీకు భయం కలగలేదా అన్నారు. అప్పుడు వెంగమరాజు గారు చెప్పారు, లేదు, నేను ఆ విషయం ఆలోచించే స్థితిలో లేను. అప్పట్లో ఎలాగైనా సరే భాగ్యమ్మ ఆరోగ్య విషయం స్వామీజీ వారితో చెప్పేవరకే నా బాధ్యత. తరువాత ఆమెను ఎలా రక్షించాలనే బాధ్యత స్వామీజీ వారే చూసుకుంటారనే పూర్తి విశ్వాసం నాకున్నది. అందుకే మీరు చూశారుగా, నా విశ్వాసం వృధా కాలేదు. ఇప్పుడే వెళ్ళి ఆ విషయాలను మనవి చేసి స్వామీజీ వారికి కృతజ్ఞతలు తెలియజేసి వస్తానని ఆశ్రమానికి బయలుదేరారు వెంగమరాజు గారు. జరిగిన అద్భుత విషయాన్ని వివరించగా స్వామీజీ అన్నారు, అబ్బా అలా జరిగిందా అని. స్వామీజీ వారు ఆశ్చర్యం నటిస్తూ తమకేమీ తెలియనట్లు మహామాయ అన్నారు. అనుకున్న విధంగా నాటి సాయంకాలం ఆశ్రమానికి వెళ్ళారు డాక్టర్లు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శనం చేసుకున్నారు. ఉభయకుశలోపరి కార్యక్రమం ముగిసింది. అనంతరం డాక్టర్లకును శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మధ్య సంభాషణ సాగింది. డాక్టర్లు అడిగారు, స్వామీజీ, ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు మా పేషెంట్కు ప్రాణభిక్ష పెట్టారు. నిన్నటి రోజున ఆ పేషెంట్ను కాపాడటానికి మా వైద్య విజ్ఞానం ఏమాత్రమూ పనికిరానందున చాలా బాధపడ్డాం. కరుణించి మీరు పంపిన విభూతి ఒక్కటే పేషెంట్ని కాపాడగలిగింది అన్నారు ఆ డాక్టర్. అప్పుడు స్వామీజీ అన్నారు, మీరైనా మేమైనా అకాల మృత్యువు నుండి మాత్రమే
ఎవరినైనా కాపాడగలం, కానీ కాలమృత్యువు నుండి ఎవరిని కాపాడలేరు. అది సృష్టి ధర్మం. అందున ఎవరైనా ఒకరిని కాపాడినందుకు పొంగిపోవటము, లేక ఒక వ్యక్తిని కాపాడలేనందుకు కృంగిపోవటము సరి అయిన చర్య కాదు అని సూచించారు. అప్పుడు డాక్టర్లు అన్నారు, అర్ధరాత్రి సమయంలో అనుమతి లేకుండా ఆశ్రమంలోకి ప్రవేశించి మీకు నిద్రాభంగం చేసిన వ్యక్తితో మీరంత సౌమ్యంగా ఎలా ప్రవర్తించగలిగారు అని. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ చెప్పారు, వచ్చిన వ్యక్తి పరోపకారం కొరకై వచ్చాడు, కానీ తన స్వార్థం కోరి రాలేదు కదా. ఆ మాటకొస్తే ఆపదలో ఉన్న రోగులో వారి బంధువులో సమయం సందర్భం లేకుండా మీకు నిద్రాభంగం కలిగించటం లేదా అని డాక్టర్లను ప్రశ్నించారు. అంటే వారిని కోపగించుకోకుండా మానవతా దృష్టితో మీరు వారికి వైద్య చికిత్స ఇవ్వటం లేదా? ఆ దృష్టితో చూస్తే మాలాంటి వారి కంటే సాటి మానవులకు సదా సేవ చేసే మీరే ఎన్నో రెట్లు అభినందనీయులు అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. అప్పుడు డాక్టర్లు అన్నారు, చాలామంది స్వాముల వలె మీరు మీ గొప్పతనం చాటుకోకుండా ఎదుటి వ్యక్తుల్లోని గొప్పతనం గుర్తించి గుర్తు చేస్తున్నారే, అదే మీలోని విశిష్టత అని స్వామీజీని ప్రస్తుతిస్తూ ఆ డాక్టర్లు ఆనందంగా అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. ఆనాడు శ్రీశైలంలో పనిచేస్తున్న భాగ్యమ్మ గారి భర్త బంగారాజు గారు తర్వాత కడప ఆర్టీసీ డిపోకి బదిలీ అయ్యారు. భాగ్యమ్మ గారు జన్మనిచ్చిన ఆడపిల్లకు భ్రమరాంబ అనే నామకరణం చేశారు. అలా ఆ కుటుంబానికి మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహం లభించింది. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ సహాయ సహకారాలు అందించండి. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.